తమ్ముడు నీ బ్రెయిన్ డబుల్ ఎక్సెల్ కాదు తమ్ముడు, ట్రిపుల్ ఎక్సెల్. మావా నువ్వు నీ స్కీమ్కి అంతు పొందలేదంట్రా? అరే ఎలారా, నీ స్కీమ్కి అంతు పొంది ఉండదేరా? ఏదో మీ దయతో పెద్దోడు సెటిల్ అయిపోయాడు మావా. ఇంక రెండో వాడికి కూడా పెళ్లి అయిపోతే నీ పేరు చెప్పుకొని బతుకుతాడు. హాయ్. అదేలా నీకు మళ్ళీ మూడింది. కరెక్ట్ కోయించో మాంసు. ఆ అజయ్ గారు సామాన్యుడు కాదు, వేలికి తెలియకుండా ఉంగరం కొట్టేస్తాడు. ఊరికి పీతలా తాగి నత్తలా పడుకోవడం కాదు, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. నేను పోస్తాను. నీళ్ళొద్దు. అయ్యో లివర్ చెడిపోద్దనియా. పెద్దన్నయ్య మిమ్మల్ని అందరి ముందు కొట్టారు, దానికి బాధగా లేదు. పెద్దయ్య అందరి ముందు మిమ్మల్ని తిట్టారు, దానికి బాధగా లేదు. కానీ పెద్దయ్య కోసం ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నారు చూడు, దానికి బాధగా ఉందన్నా. పైకి లారా. దేనికన్నయ్య? కుర్చీలో కూర్చోరా. ఈ ఏరియాలో ఎవడెవడో గ్రేట్ అని చెప్పుకొని తిరుగుతున్నారన్నయ్య. అస్సలు తండ్రి కోసం ప్రేమ వదిలేసావు చూడు, నువ్వన్నయ్య గ్రేటు. ఆ సంగతి వీళ్ళకి తెలియట్లా. నేను వీళ్ళకి అసలు అనట్లేదు. వీళ్ళకి నువ్వు అనాలంటే నేను చెప్పిన దానికి నువ్వు అనాలి. ఏందది? నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, అప్పుడు తెలిసొస్తుంది వీళ్ళకి. తేడా వస్తే నువ్వు నాడాకంటే స్ట్రాంగ్ అని. కుదరదు. అమ్మాయిని వాళ్ళ బాబుని కలిపి కొట్టాను నేను. నేను ఒప్పిస్తానన్నయ్య. ఎలా ఒప్పిస్తావా వాడిని వెదవ చేయటం కాకపోతే? మావా మీరు ఉండండి మావా. అనయ్య నువ్వు అర్జెంటుగా ఆ అమ్మాయికి ఓ లవ్ లెటర్ రాయాలి, కానీ అది రక్తంతో రాయాలి. సూపర్ ఐడియా తమ్ముడు. మామా ప్రియమైన శైలజకి ప్రేమతో రాస్తున్నా. ఆఖరిలో బలంగా ఏదో మాట ఉండాలరా. ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్ రాయరా? ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్. తమ్ముడు ఇది తీసుకెళ్ళి మీ వదిలికి ఎవరా? షూర్ అనయ్య. అనయ్య నీ ప్రేమ కోసం మావయ్య అంత రక్తం దానం చేశాడు. థ్యాంక్స్ అవ్వా. థ్యాంక్స్ మామా. ఏమైందన్నా? వెళ్ళిపోతారు, నా వల్ల కాదురా. మధు కలసం పొంగిపోతోంది నీ తలపులతో, ఎదరహాసం ఎల్ల దాటింది నీ మెరుపుల. ఆ భాష అంటే తరహాసం, నాకే అర్థం కావట్లేదు, ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి? జనానికి అర్థమవుతుంది గురూజీ. ఏ సెటిల్ చేస్తున్నావు ఏంటి? గురుగారు ట్రాక్ బాడీ లేడీస్ ని పంపించేస్తే పని అయిపోద్ది, లేట్ అవుతుందండి. ఏం డబ్బులు తీసుకోవట్లేదా? ఊరికే పడుతున్నారా? అయినా వాళ్ళకి ఏదైనా ఫేవర్ గా వస్తే నన్ను అడగాలి కానీ నీ రికమెండేషన్ ఏంటి? మళ్ళీ ఫేవర్ అడిగితే మీరు వాళ్ళని ఏమడుగుతారో వాళ్ళకి తెలుసండి. అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి? ఓకే గురూజీ పాడు. లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ, లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. సార్ మీకోసం ఎవరు వచ్చారు సార్? లోపల రమాను. అలాగే సార్. సామాజిక వర్గంలో ఎలా ఉంది రియాక్షన్? పరిగెట్టుకుంటూ వచ్చింది. లడికి లడికి లడికి. అరే ఆపరా శాస్త్రి, లడికి తీసి తడిక పెట్టరా. తడిక ఓకే. తడిక 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 నువ్వు తెరిచిన వెదిల్కి. 1 2 3 నువ్వు తెరిచిన వెదిల్కి చిలక, తడిక 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 నువ్వు తెరిచిన వెదిల్కి చిలక. 3 తడిక 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 తడిక. ఇది కూడా సెటిల్మెంట్ కేసేనా అన్న? కాదురా, పర్సనల్ కేసు. తడిక 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 నువ్వు తెరిచిన వెదిల్కి చిలక, తడిక 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 నమస్కారం సార్. తడిక. ఎవడ్రా మీరు? మీ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్సా? ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మొన్న ఇలాగే ఓ బ్యాచ్ వచ్చి
స్క్రీన్ మీద మీ పేరు పడగానే ఏళ్ళు పుల్లు చల్లుతామని చెప్పి 25,000 పట్టుకెళ్లారు. కనీసం చప్పట్లు కూడా కొట్లా. మేము ఆ టైప్ కాదు సార్. మరి ఏ టైపో? వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. అలా అయితే హ్యాపీనే. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఇంతకేం పని మీద వచ్చారు? చెప్తాను. మీ బర్త్డే వస్తుంది కదా సార్, అన్నదానం చేస్తారా? రక్తదానం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్లాన్ చేసాం. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. బ్లెస్సింగ్స్ కాదు సార్, బ్లడ్ కావాలి. ఎవరిది? మీదే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? చెప్తాను సార్. రేయ్ తలుపులేసేయండి. ఆడోరేసారా? రాష్ట్రం మొత్తం మీ రక్తం పంచేయాలని ఫిక్స్ అయిపోయాం సార్. నా రక్తం పంచడానికి నువ్వెవడవా? పక్కా ట్యూన్లు దొబ్బాడు. వాచ్మన్, కాల్ ద పోలీస్. కొడతారేంటి? ఎందుకు కొడతారు సార్? అరే అడిగితే కొడతారు. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది. అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి. ఏం చేయాలి సార్? ట్యూన్ చేయాలి, దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. అరే B22. తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి తలే పగిలి. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారెంతురా, చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ పాడరా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎదవటి ఇట్లీలు ఆడకో, సొంత పాట పాడు. బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు నాకు సొంత ట్యూన్ చేయాల్సిన అవసరం రాలేదు సార్. ఇప్పుడు చేయరా. సడన్ గా రాదు సార్. ఏంట్రా గారం గుడు? అస్తమానం కొట్టకండి సార్. సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ కట్టాను సార్. అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్. ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్. చేసుకోరా. వద్దంటే ఏములాడపోతాను అంటడే, పోరగాడి గుండు ఆడకిస్తానంటడే, రాంగపోంగ ఎక్కదిగా మూట ముళ్ళ పైలమే, కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటవే, బాటా పైలమే అవ్వా మూటా పైలమే అవ్వా, మాటా పైలమే అవ్వా జపా పైలమే అవ్వా మాటా పైలమే. ఏమైంది సార్? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నంబరు, ఆ పాట టెంపో నంబరు. తగిడ తగిడ తా 24 తగదిమి తగదిమి 68. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేసేస్తుంది. మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే ఉంటారు. అక్కడికి రాదు. సార్ సార్ అర్థమైంది సార్. మీరు నా ఫ్యాన్స్ కాదు సార్, ఆవిడ ఫ్యాన్స్. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. ఆ అమ్మాయిని రేపు ఫైనల్స్ లో మొత్తం చెప్పక్కర్లేదు సార్, బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడండి. వెరీ గుడ్, పైకి వస్తావు. పైకి పోకుండా ఉంటే చాలు సార్. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నువ్వేనమ్మా సంజమొగుడివి? అవును, పట్టణంలో ఏదో నువ్వు హోటల్ నడిపేవాడంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నరసయ్యని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసుల్లో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకడు సర్వరు, ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్? ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మీరెప్పుడు వచ్చారు? అప్పుడేనండి. ఇదిగో మనోడు, దీని మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టవయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిల్డప్లు ఇవ్వక. నరం పెనుకుద్దిరా చచ్చినోడా. తీసేస్తా తీసేస్తా. అమ్మాయి చూస్తుంది, ఫీట్లొద్దు, పరువు పోతాయి, పట్టించి. ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు, దీన్ని పగలగొట్టాల్సి. ఏమిటి దాన్ని మొదలుకొడతావా? మొదలెట్టి ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. థ్యాంక్స్ మనోడు.
ఏడు పెద్ద బసవరాజు ఇటు వచ్చారు. ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏడు పెళ్ళి మోత్ తీయటం చేతగానాడు 3 పళ్ళు ఏమేస్తానయ్యా, అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం పద.